హాయ్ అండి, అందరికీ నమస్కారం. వృషభ రాశి వారు, ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదండి. ఇది మీ జీవితానికి సంబంధించిన ఒక దైవ సంకేతం. ఈ మాటలు మీరు వినే ముందు దయచేసి ఎక్కడున్నారో అక్కడే ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కూర్చోండి. మనం ఏ పనిలో ఉన్నా సరే మనసును మాత్రం ఇక్కడే పెట్టండి. ఇప్పుడు మీ మనసులో ఓం నమఃశివాయ అని మీ మనసులో 3 సార్లు జపించండి. మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్టాలు చూశారో మీకే తెలుసు. ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపారో అది కూడా మీకే తెలుసు. ఎన్నిసార్లు ఒంటరిగా కూర్చొని ఎవరికీ చెప్పుకోలేని బాధను మింగారు మీ హృదయానికే తెలుసు. కానీ ఈరోజు ఈ క్షణం నుంచి అవి అన్నీ మారబోతున్నాయి. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి మౌనం ఇవన్నీ వృధా కాలేదు. ఇవన్నీ ఒక పెద్ద మార్పుకు ముందు జరిగిన సిద్ధత మాత్రమే. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్యం కాదండి. ఇది 100% జ్యోతిష్య నిపుణులను, ఎంతోమంది అనుభవం, గ్రహాల కదలికల లోతైన విశ్లేషణ మరియు వృషభ రాశి వారి గత భవిష్యత్తుల కర్మబంధం ఆధారంగా చెప్పబడే సత్యం. ప్రత్యేకంగా R అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి రావటం వలన మీ విధి ఎలా మారబోతుంది అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియో చూస్తున్న సమయాన మీరు ఎక్కడున్నా సరే ఏకాంతమైన ప్రదేశంలో మనసును ప్రశాంతంగా పెట్టుకొని చివరి వరకు వినండి. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరిలో చెప్పబడతాయి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు మాత్రమే కాదు, ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని మరింత మందికి చేరే శక్తి అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందేశం ఒక ఆశగా మారుతుంది. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ వీడియోలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ఇప్పుడు వృషభ రాశి వారి జీవితాన్ని మార్చిపోయే ఆ రహస్యాలను మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వృషభ రాశి వారి గత జీవితం, ఎందుకు మీకే ఇన్ని కష్టాలు? వృషభ రాశి వారు జన్మతః శాంత స్వభావులు. ఎవరికి హాని చేయాలనే ఆలోచన ఉండదు. మాటల్లో మృదుత్వం, హృదయంలో నిజాయితీ, చేతిలో సహాయం ఇవన్నీ వృషభ రాశి వారి లక్షణాలు. అయినా ఎందుకో మీ జీవితంలో కష్టాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసిన తప్పు ఏమిటి అని మీకు మీరే ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నారో మీకే తెలుసు. చిన్నప్పటి నుంచి మీ జీవితాన్ని గమనిస్తే మీరు ఏ పని చేసినా పూర్తి శ్రద్ధ పెట్టారు. చదువులో అయినా, ఉద్యోగంలో అయినా, కుటుంబ బాధ్యతల్లో అయినా మీరు వెనక్కి తగ్గలేదు. కానీ ఫలితం మాత్రం ఎప్పుడు మీ అంచనాలకు తక్కువగానే ఉంది. ఇది సాధారణం కాదు. ఇది కేవలం మీ జన్మకు సంబంధించిన విషయం కాదు. వృషభ రాశి వారికి గత జన్మ కర్మబంధం చాలా బలంగా ఉంటుంది. గత జన్మలో మీరు చేసిన త్యాగాలు, వదులుకున్న అవకాశాలు, ఇతరుల కోసం మీరు చేసిన త్యాగాల ఫలితమే ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న ఒత్తిడి. మీరు గత జన్మలో ఎవరికో జీవితం ఇచ్చి ఉండవచ్చు. ఎవరో బతకాలంటే మీరు వెనక్కి తగ్గి ఉండవచ్చు. ఆ త్యాగానికి ఇప్పుడు కాలం ఫలితం ఇవ్వడానికి సిద్ధమవుతుంది. మీరు ఈ జన్మలో అనవసరంగా బాధపడుతున్నట్లు అనిపించిన గ్రహాల లెక్కల్లో మీరు దోషులు కాదు. మీరు కేవలం కర్మను అనుభవిస్తున్నారు. అందుకే మీకు జరిగిన ప్రతి మోసం, ప్రతి దోషం, ప్రతి ద్రోహం, ప్రతి అవమానం ఇవన్నీ ఒక కారణంతోనే జరిగాయి. ఆ కారణం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకు మీరు కన్నీళ్లు పెట్టుకున్న ప్రతిసారి దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు కానీ వదలలేదు. వృషభ రాశి వారు ఎంత ఒంటరిగా ఉన్నా లోపల నుంచి బలంగా ఉంటారు. అదే మీ గొప్పతనం. కానీ ఈ బలం ఒక పరీక్ష కాదు, ఇప్పుడు ఫలితంగా మారబోతుంది. శని, రాహు, కేతు కర్మబంధం మరియు వృషభ రాశి వారి జీవితం. వృషభ రాశి వారి జాతకంలో శని ప్రభావం చాలా కీలకం. శని మీకు శిక్షకుడు కాదు, శిక్షణ ఇచ్చే గురువు. మీరు జీవితంలో ఆలస్యంగా అయినా శాశ్వతంగా నిలబడాలి అన్నదే శని ఉద్దేశం. అందుకే మీ జీవితంలో చాలా విషయాలు ఆలస్యంగా జరుగుతాయి. పెళ్ళి ఆలస్యం,
ఉద్యోగ స్థిరత్వం ఆలస్యం, ఆర్థిక స్థిరత్వం ఆలస్యం, ఇవన్నీ శని కారణంగా. రాహు మీ జీవితంలో మానసిక ఒత్తిడిని పెంచాడు. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించే స్వభావం, భవిష్యత్తు గురించి భయం, గతం గురించి బాధ, ఇవన్నీ రాహు ప్రభావం. మీరు ఎంత ప్రయత్నించినా మనసు ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణం ఇదే. కేతు మాత్రం మీకు ఆధ్యాత్మికతను ఇచ్చాడు. మీరు దేవుడిని నమ్మే వ్యక్తి. కష్టాల్లో ఉన్నప్పుడు మీరు మనుషుల కంటే దేవుణ్ణి ఎక్కువగా ఆశ్రయించారు. ఇది మీ బలహీనత కాదు, మీ రక్షణ. ఇప్పుడు ఈ 3 గ్రహాల కలయికలో ఒక పెద్ద మార్పు జరిగింది. శని మీపై ఉన్న పరీక్షలను తగ్గించాడు. రాహు మీ మనసును పట్టి పీడిస్తున్న భయాలను వదిలిపెడుతున్నాడు. కేతు మీకు దైవకృపను దగ్గర చేస్తున్నాడు. ఈ కర్మబంధం విడిపోవడం అంటే సాధారణ విషయం కాదు. ఇది ఒక మనిషి జీవితం పూర్తిగా మారే స్థితి. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ సుఖం అనుభవించడానికి ఈ గ్రహాల మార్గం సుగమం చేస్తున్నాయి. 6 అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి విధి మార్పు. ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. వృషభ రాశి వారి జీవితంలో 6 అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడే పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ మీరు ఈ మాటలు వింటున్న సమయంలోనే మీ జీవితంలో ఆ వ్యక్తి శక్తి పనిచేయడం మొదలైంది. ఈ వ్యక్తి మీ జీవితంలో చాలా కీలకమైన సమాచారం తీసుకువస్తాడు. మీరింతకాలం తెలియకుండా ఉన్న ఒక నిజాన్ని ఈ వ్యక్తి ద్వారా తెలుసుకుంటారు. అది మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, మీ ఆస్తికి సంబంధించింది కావచ్చు, మీ ఉద్యోగం లేదా మీ మీద జరిగిన అన్యాయానికి సంబంధించింది కావచ్చు. ఈ 6 వ్యక్తి మీ జీవితంలోకి రావటం యాదృచ్ఛికం కాదు. గ్రహాల అనుమతితోనే ఈ వ్యక్తి మీ దారిలోకి వస్తాడు. మొదట మీకు అతని మాటలు సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఆ మాటల వెనుక ఉన్న అర్థమయ్యేసరికి మీరు మౌనంగా మారిపోతారు. ఈ వ్యక్తి వచ్చాక మీలో ఒక ధైర్యం పుడుతుంది. ఇప్పటి వరకు మీరు భయపడ్డ విషయాలను ఎదుర్కొనే శక్తి మీకు వస్తుంది. నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. ఇది చాలా అరుదైన గ్రహ ప్రభావం. ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఈ వ్యక్తి గతంలో ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చాడు? కారణం ఒకటే, మీ కాలం మారింది. మీ జీవితం ఒక కొత్త దశలోకి అడుగు పెడుతుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని సిద్ధం చేశాయి. మీరు బలహీనంగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి వచ్చి అంటే మీరు అతని మాటలను తట్టుకోలేకపోయారు. ఇప్పుడు మీరు మానసికంగా బలంగా ఉన్నారు. అందుకే ఈ సమయం ఎంపికైంది. ఈ వ్యక్తి రావటం ఒక సంకేతం. మీ జీవితంలో జరగబోయే మార్పులకు ముందస్తు హెచ్చరిక. ఈ వ్యక్తి చెప్పే ప్రతి మాటను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అతని మాటల్లో మీ భవిష్యత్తు దాగి ఉంది. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఎవరు? ఎందుకు? వృషభ రాశి వారి ఇంట్లో ఇప్పుడు ఒక ప్రత్యేక శక్తి పనిచేస్తుంది. ఇది భయం కలిగించే శక్తి కాదు, ఇది రక్షించే శక్తి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు ఒంటరివారు కాదు అని ఈ శక్తి సూచిస్తుంది. మీరు ఎన్నిసార్లు కారణం లేకుండా మనసు భారంగా అనిపించిందో, ఎన్నిసార్లు అకస్మాత్తుగా కళ్ళల్లో నీళ్లు వచ్చాయో, అవన్నీ ఈ శక్తి ప్రభావమే. అది మీ బాధను గ్రహిస్తుంది, మీ కన్నీళ్లకు స్పందిస్తుంది. ఈ శక్తి మీ ఇంట్లో ఉండటానికి కారణం మీ ప్రార్థనలు. మీరు నిజమైన మనసుతో దేవుణ్ణి కోరారు. అందుకే ఈ రక్షణ కవచం మీ చుట్టూ ఏర్పడింది. ఇక నుంచి మీకు అన్యాయం జరిగితే అది ఎక్కువ కాలం నిలవదు. ఈ శక్తి మీ జీవితంలో శాంతిని తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మీ ఇంట్లో కలహాలు తగ్గుతాయి, మీ మనసు స్థిరపడుతుంది, మీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మారుతుంది. 2 పెద్ద అదృష్టాలు వృషభ రాశి వారి జీవితాన్ని తలకిందులు చేసే మార్పులు. వృషభ రాశి వారి జీవితంలో 2 ముఖ్యమైన అదృష్ట ద్వారాలు ఇప్పుడే తెరుచుకోబోతున్నాయి. ఇది సాధారణమైన లాభం కాదు. ఇది మీ గత జీవితం నుంచి మీతో పాటు వచ్చిన కర్మకు తుది ఫలితం. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ప్రయత్నం, మీరు భరించిన ప్రతి అవమానం, మీరు కలిగిన దిగమింగిన ప్రతి కన్నీరు, ఇవన్నీ కలిసే ఈ 2 అదృష్టాలుగా రూపాంతరం చెందబోతున్నాయి. మొదటి అదృష్టం ఆర్థిక పరంగా ఉంటుంది. ఇంతకాలం మీరు ఎంత కష్టపడినా చేతిలో నిలవని డబ్బు ఇప్పుడు స్థిరంగా నిలవటం ప్రారంభమవుతుంది. అనుకోకుండా రావాల్సిన డబ్బు, ఆగిపోయిన చెల్లింపులు,
వాయిదా పడిన లాభాలు ఒక్కొక్కటిగా మీ వైపు తిరుగుతాయి. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు, కానీ ఇది మొదలైతే ఆగదు. మీ ఆర్థిక స్థితి నెమ్మదిగా కానీ శాశ్వతంగా మారుతుంది. రెండవ అదృష్టం సంబంధాలకు సంబంధించింది. మీరు నమ్మిన వ్యక్తుల నుంచి మోసం పొందారు. ప్రేమలో అయినా, కుటుంబంలో అయినా, స్నేహంలో అయినా మీరిచ్చినంత తిరిగి రాలేదు. ఈ బాధ మీలో లోపల గడ్డ కట్టిపోయింది. కానీ ఇప్పుడు మీ జీవితంలో నిజమైన వ్యక్తులు ప్రవేశిస్తారు. మీ విలువను అర్థం చేసుకునే వ్యక్తులు, మీరు మాట్లాడకపోయినా మీ బాధను గ్రహించే వ్యక్తులు. ఈ రెండు అదృష్టాలు ఒకేసారి రావటం అరుదైన విషయం. అందుకే వృషభ రాశి వారు ఈ కాలాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు చిన్నగా అనిపించిన అవకాశాలను కూడా వదలకండి. అవే రేపు మీ జీవితానికి పునాది అవుతాయి. జనవరి తర్వాత మొదటి సంకేతం మరియు మనసులో కలిగే మార్పు. వృషభ రాశి వారికి ఒక ముఖ్యమైన రోజు. ఈరోజు ఏదో ఒక సంఘటన మీ మనసును కుదిపేస్తుంది. అది పెద్ద విషయం కాకపోవచ్చు. ఒక మాట, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, లేదా ఎవరైనా అకస్మాత్తుగా కలవటం. కానీ ఆ సంఘటన తర్వాత మీ ఆలోచనలు మారుతాయి. ఈరోజు మీరు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. మీ జీవితంలో ఎక్కడ తప్పు జరిగిందో, ఎవరు మీకు అన్యాయం చేశారో, మీరు ఎవరిని ఎక్కువగా నమ్మారో, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకు వస్తాయి. ఇది బాధ పెట్టడానికి కాదు, ఇది మీకు స్పష్టత ఇవ్వడానికి. ఈ రోజున మీలో ఒక నిర్ణయం పుడుతుంది. ఇక మౌనంగా ఉండకూడదని, ఇక ఎవరికోసమైనా మీ జీవితాన్ని తాకట్టు పెట్టకూడదని. ఈ నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాదవుతుంది. మీరు ఒంటరిగా కూర్చోవాలని మీకు అనిపిస్తుంది. అది తప్పు కాదు. ఆ ఒంటరితనం మీకు దిశ చూపుతుంది. మీ అంతరాత్మతో మీరు మాట్లాడే రోజు. ఎన్నాళ్ళు దాచిన నిజాలు బయటపడే రోజు. వృషభ రాశి వారి జీవితంలో ఒక కీలకమైన మలుపు. ఈ రోజున మీరు ఇంతకాలం తెలియకుండా ఉన్న ఒక నిజాన్ని తెలుసుకుంటారు. అది మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, మీ పని స్థలానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ మీద జరిగిన అన్యాయానికి సంబంధించింది కావచ్చు. ఈ నిజం తెలిసినప్పుడు మొదట మీకు కోపం వస్తుంది. ఎందుకంటే మీరు ఎంతకాలంగా మోసపోయారో అర్థమవుతుంది. మీరు నమ్మిన వ్యక్తులే మీ వెనుక మాటలు మాట్లాడారని తెలిసినప్పుడు మనసు బరువెక్కుతుంది. కానీ ఈ నిజం బయటపడటం మీకు నష్టం కాదు, ఇది మీ విముక్తి. నిజం తెలిసిన తర్వాత మీరు భయపడరు. ఇక ఎవరి మాటలకు లోబడి ఉండరు. మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే ఇప్పటివరకు మీరు పరిస్థితుల చేతుల్లో ఆటబొమ్మల్లా మారారు. ఇప్పుడు పరిస్థితులు మీ నిర్ణయాల ముందు తల ఉంచుతాయి. పాత జీవితం ముగింపు. వృషభ రాశి వారికి కేవలం సంవత్సరాంతం కాదు, ఇది మీ పాత జీవితం ముగిసే రోజు. మీరు ఎంతకాలం మోస్తూ వచ్చిన బాధలు, అప్పులు, భయాలు, ఇవన్నీ ఈ రోజుతో ముగింపు దశకు చేరుతాయి. ఈ రోజున మీరు ఏదో ఒక విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. అది ఒక సంబంధం కావచ్చు, పని కావచ్చు, లేదా ఒక అలవాటు కావచ్చు. ఈ నిర్ణయం మొదట కష్టం అనిపించిన తర్వాత అదే మీకు శాంతిని ఇస్తుంది. ఇక నుంచి మీ మనసులో ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ భయం కాదు, అది కొత్త జీవితం కోసం సిద్ధమవుతున్న స్థలం. మీరు వదిలిపెట్టిన ప్రతి బాధకు ప్రతిఫలంగా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. జనవరి తర్వాత నుంచి కొత్త జన్మ, కొత్త దారి. వృషభ రాశి వారికి కొత్త జీవితానికి ప్రారంభం. ఈ రోజు నుంచి మీ ఆలోచనలు మారుతాయి, మీ ప్రాధాన్యతలు మారుతాయి, మీ విలువలు మారుతాయి. మీరు ఇక చిన్న విషయాల కోసం బాధపడరు. మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఇది మీకు వచ్చిన ఆత్మవిశ్వాసం కాదు, ఇది గ్రహాలు ఇచ్చిన స్పష్టత. జనవరి తర్వాత మీరు మీ జీవితాన్ని మీకు అనుకూలంగా మలుచుకునే శక్తిని పొందుతారు. మీరు భయపడిన పనులనే ధైర్యంగా చేయటం ప్రారంభిస్తారు. మీరు కలలు కనే వ్యక్తి నుంచి కలలను నిజం చేసుకునే వ్యక్తిగా మారుతారు. ఈ మార్పు ఒక్క రోజులో జరగదు, కానీ ఈరోజే దానికి పునాది. మీరు ఈ మార్గంలో నడవటం మొదలు పెడితే మీ జీవితం వెనక్కి తిరిగి చూడదు. ఉద్యోగంలో మార్పు. వృషభ రాశి వారికి కొత్త స్థిరత్వం ఎలా వస్తుంది? వృషభ రాశి వారు ఉద్యోగం విషయంలో ఎప్పుడు ఒక అసంతృప్తిని అనుభవించారు.
పని చేస్తున్న ప్రశాంతత లేదు, జీతం వస్తున్న తృప్తి లేదు. ఎంత కష్టపడినా గుర్తింపు లభించిన పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగింది. మీరు చేసిన పనికి ఇతరుల పేరు తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ అనుభవాలు మీలో మౌనమైన కోపాన్ని పెంచాయి. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. గ్రహాల కదలిక ప్రభావం. వృషభ రాశి వారి ఉద్యోగ జీవితంలో ఒక కీలకమైన మార్పు మొదలవుతుంది. ఇది కేవలం ఉద్యోగ మార్పు మాత్రమే కాదు, ఇది మీ పనికి గౌరవం లభించే దశ. మీరు ఇప్పటివరకు చేసిన కృషికి గుర్తింపు వచ్చే సమయం. కొంతమందికి కొత్త ఆఫర్ వస్తుంది, మరి కొంతమందికి ఉన్న ఉద్యోగంలోనే పదోన్నతి లభిస్తుంది. ఇంకొందరికి ఇప్పటి వరకు స్థిరంగా లేకపోయిన పని ఇప్పుడు స్థిరత్వాన్ని ఇస్తుంది. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి మధ్యలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు మీ ప్రతిభను తక్కువ అంచనా వేసుకున్నారు. ఇతరుల ముందు మీ విలువను చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మీరు మాట్లాడకపోయినా మీ పని మాట్లాడుతుంది. మీ నిర్ణయాలు గౌరవం పొందుతాయి. ఇది శని ఇచ్చే నిజమైన బహుమతి. వ్యాపారంలో లాభాలు ఆలస్యమైన విజయం ఎందుకు శాశ్వతంగా ఉంటుంది. వృషభ రాశి వారు వ్యాపారం చేసినా, పెట్టుబడులు పెట్టినా మొదట్లో లాభాలు తక్కువగానే వచ్చాయి. కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా ఎదురయ్యాయి. అందుకే మీలో భయం ఏర్పడింది. ఇక రిస్క్ తీసుకోవాలా వద్దా అనే సందేహం ఎప్పుడూ వెంటాడుతుంది. కానీ ఇప్పుడు గ్రహాల ప్రభావం పూర్తిగా మారింది. మీరు చేసే ప్రతి నిర్ణయం ఇకపై ఆలోచనతో పాటు ధైర్యాన్ని కలిగి ఉంటుంది. తొందరపడి తీసుకునే నిర్ణయాలు తగ్గుతాయి. ప్రతి అడుగు లెక్క ప్రకారం చూసి వేస్తారు. ఇదే మీ విజయానికి కారణం. ఈ కాలంలో ప్రారంభించిన వ్యాపారం లేదా విస్తరించిన వ్యాపారం నెమ్మదిగా కానీ బలంగా ఎదుగుతుంది. మొదట చిన్న లాభం కనిపించినా అది క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా భూమి, ఆహారం, బంగారం, నిర్మాణం, వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన పనుల్లో వృషభ రాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మీ మీద అనుమానం పెట్టుకున్న వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలను విమర్శించిన వారే ఇప్పుడు మీ సలహా అడుగుతారు. ఇది మీ జీవితంలో ఒక మలుపు. ఆలస్యంగా వచ్చిన విజయం తొందరగా వచ్చిన విజయానికంటే ఎక్కువ కాలం నిలుస్తుంది. కోర్టు కేసులు మరియు వివాదాలు, న్యాయం మీ వైపు ఎలా తిరుగుతుంది. వృషభ రాశి వారికి న్యాయ వ్యవహారాలు చాలా భారంగా మారాయి. మీరు తప్పు చేయకపోయినా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారాయి. కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు, ఆస్తి సమస్యలు ఇవన్నీ మీ మనసును బాగా అలసటకు గురిచేశాయి. ఇప్పుడు ఈ సమస్యల్లో కదలిక మొదలవుతుంది. ఇంతకాలం ఆగిపోయిన ఫైళ్ళు ముందుకు కదులుతాయి. మీకు అనుకూలంగా ఒక చిన్న నిర్ణయం మొదలవుతుంది. ఆ చిన్న నిర్ణయమే పెద్ద విజయంలోకి దారితీస్తుంది. మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి చివరికి న్యాయం మీ వైపే నిలుస్తుంది. ఆలస్యమైన అన్యాయం జరగదు. ఈ కాలంలో మీరు సత్యాన్ని వదలకపోవటం చాలా ముఖ్యం. అబద్ధాన్ని ఆశ్రయిస్తే ఎక్కువ కాలం నిలబడదు, కానీ నిజం మీద నిలబడితే విజయం ఖాయం. మీ మీద అనవసరంగా ఆరోపణలు చేసిన వారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఇప్పుడు వారి చర్యలకు తగిన ఫలితం అనుభవిస్తారు. ఇది మీ ప్రతీకారం కాదు, ఇది కర్మఫలం. ఆరోగ్యంలో మార్పు. శరీరం మాట వినటం ప్రారంభించే సమయం. వృషభ రాశి వారు ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశారు. బాధ ఉన్నా బయటికి చెప్పలేదు, అలసట ఉన్నా పని ఆపలేదు. అందుకే శరీరం మెల్లగా సంకేతాలు ఇవ్వటం మొదలుపెట్టింది. నిద్రలేమి, తలనొప్పులు, ఒత్తిడి, జీర్ణ సమస్యలు ఇవన్నీ మీ జీవితంలో భాగమయ్యాయి. ఇప్పుడు మీరు మీ శరీరాన్ని అర్థం చేసుకునే దశలోకి వస్తున్నారు. చిన్న అలవాట్లు మార్చుకుంటేనే పెద్ద మార్పు కనిపిస్తుంది. సమయానికి నిద్ర, సరైన ఆహారం, మనసుకు విశ్రాంతి ఇవి మీ ఆరోగ్యాన్ని తిరిగి స్థిరపరుస్తాయి. ఈ కాలంలో పాత ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. మీరు భయపడ్డ వ్యాధులు తీవ్రంగా మారవు. ఇది దైవ అనుగ్రహంతో పాటు మీ కర్మ విముక్తి భరితం. మీ ఆరోగ్యం మెరుగుపడితే మీ ఆలోచనలు కూడా స్పష్టంగా మారుతాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ నిర్ణయాలు సరైన దారిలో సాగుతాయి. అందుకే ఈ ఆరోగ్య మార్పు మీ జీవితంలో చాలా కీలకం. అప్పుల నుంచి విముక్తి, ఆర్థిక ఒత్తిడికి ముగింపు. వృషభ రాశి వారికి అప్పుల భారం చాలా కాలంగా ఉంది. చిన్న అప్పు పెద్దదిగా మారింది. ఒకటి తీర్చితే ఇంకోటి వచ్చేది. ఈ పరిస్థితి మీలో భయం,
అవమానం నిరాశను పెంచింది. ఇప్పుడు ఈ చక్రం ముగియబోతుంది. మీకు రావలసిన డబ్బు రావటం ప్రారంభమవుతుంది. ఆగిపోయిన చెల్లింపులు కదులుతాయి. మీరు ఊహించని మార్గంలో ఒక సహాయం అందుతుంది. అప్పుల నుంచి విముక్తి ఒక్కసారిగా జరగకపోయినా మీరు సరైన దారిలో అడుగులు వేయటం మొదలు పెడతారు. ముఖ్యంగా ఈ కాలంలో మీరు కొత్త అప్పులు చేయకుండా జాగ్రత్త పడితే ఉన్న సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఒత్తిడి తగ్గినప్పుడు మీ ముఖంలో చిరునవ్వు తిరిగి వస్తుంది. మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఇది వృషభ రాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం. కుటుంబ కలహాల ముగింపు. వృషభ రాశి వారి జీవితంలో కుటుంబమే బలము, బలహీనత కూడా. మీరు మీ కుటుంబం కోసం ఎంతగా త్యాగాలు చేశారో మీకు మాత్రమే తెలుసు. మీ సంతోషాన్ని పక్కన పెట్టి ఇతరుల బాధ్యతలను మీ భుజాలపై మోశారు. కానీ అదే కుటుంబంలో నుంచి మీరు ఎక్కువ బాధను అనుభవించారు. మాటలతో గాయపరిచారు. మీ విలువను తక్కువగా చూశారు. మీరు చేసిన త్యాగాలను ఎవరూ గుర్తించని సందర్భాలు ఎన్నో. ఎంతకాలం మీ ఇంట్లో మాటల కలహాలు, అభిప్రాయ భేదాలు, చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారాయి. ఇది మీ మనసును తీవ్రంగా దెబ్బతీసింది. ఇంటికి వెళ్ళాలంటేనే భయం. ఇంట్లో ఉన్న ప్రశాంతత లేని పరిస్థితి ఏర్పడింది. మీరు బయట నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం విరిగిపోయారు. ఇప్పుడు ఈ పరిస్థితికి ముగింపు దశ మొదలవుతుంది. గ్రహాల ప్రభావం వలన కుటుంబ సభ్యుల ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ మాటలను వినే స్థితి ఏర్పడుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు మీ నిజాయితీని గుర్తిస్తారు. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ నెమ్మదిగా వాతావరణం మారుతుంది. ఈ కాలంలో మీరు మౌనంగా ఉండటం మేలు చేస్తుంది. వాదనలకు దూరంగా ఉంటే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. మీరు శాంతిని ఎంచుకుంటే ఇంట్లో శాంతి స్థిరపడుతుంది. ఇది మీకు లభించే గొప్ప విజయం. శత్రువుల పరాజయం మౌనంగా జరిగే న్యాయం. వృషభ రాశి వారు ఎవరిని శత్రువుగా భావించరు. మీకు ఎవరు నష్టం చేయాలని చూస్తున్నా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ మౌనాన్ని కొందరు బలహీనతగా భావిస్తారు. మీ వెనుక మాటలు చెప్పారు. మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఎంతకాలం మీరు ఏమీ చేయకుండా సహించారు. ఇది మీకు నష్టం కాదు, ఇది కర్మ లెక్క. ఇప్పుడు ఆ లెక్క తీర్చే సమయం వచ్చింది. మీకు అన్యాయం చేసిన వారు మీకు తెలియకుండానే వారి చర్యల ఫలితాన్ని అనుభవించడం మొదలు పెడతారు. మీరు ప్రతీకారం తీసుకోవలసిన అవసరం లేదు. మీరు మౌనంగా ఉన్న కర్మ మాట్లాడుతుంది. మీ శత్రువులే తమ తప్పుల వలన ఇబ్బందుల్లో పడతారు. వారి మాటలకు విలువ తగ్గుతుంది. వారు చెప్పే అబద్ధాలు బయటపడతాయి. ఈ సమయంలో మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ ఎదుగుదలే మీకు ఉత్తమ రక్షణ. మీరు ముందుకు వెళ్ళిన కొద్దీ మీకు నష్టం చేయాలనుకున్న వారే వెనుకబడతారు. ఇది వృషభ రాశి వారికి లభించే న్యాయ విజయం. దైవానుగ్రహం మీ జీవితంపై ఒక ప్రత్యేక దైవ రక్షణగా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కష్టాల్లో పడ్డా పూర్తిగా కూలిపోలేదు. చివరి క్షణంలో ఏదో ఒక మార్గం తెరుచుకుంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవానుగ్రహం. మీరు దేవుణ్ణి ఎప్పుడు వ్యాపారంగా చూడలేదు. నిజమైన మనసుతో ప్రార్థించారు. మీ కన్నీళ్లతో చేసిన ప్రార్థనలు వృధా కాలేదు. ఇప్పుడు ఆ ప్రార్థనలకు సమాధానం రావటం మొదలైంది. ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరుగుతుంది. దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది. మంత్రాలు వినాలనిపిస్తుంది. ఇది మీ మనసును శాంతిని మీ మనసుకి ఇస్తుంది. మీ ఆలోచనలు స్థిరపడతాయి. దైవానుగ్రహం అంటే అద్భుతాలు జరగటం కాదు, మీకు సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధిని ఇవ్వటం, మిమ్మల్ని తప్పుదారి పట్టించే పరిస్థితుల నుంచి రక్షించటం. ఈ రక్షణ ఇప్పుడు మీతో ఉంది. ఆ తల్లి ఆశీస్సులు, కనిపించిన శక్తి మీతోనే ఉంటుంది. వృషభ రాశి వారి జీవితంలో తల్లి పాత్ర చాలా కీలకం. తల్లి జీవించి ఉన్నా లేకపోయినా ఆమె ఆశీస్సులు మీతోనే ఉన్నాయి. మీరు తీసుకునే ప్రతి ముఖ్యమైన నిర్ణయంలో ఆశీర్వాదం పనిచేస్తుంది. మీరు ఎన్నిసార్లు ఒంటరిగా అనిపించినా మీరు నిజంగా ఒంటరి వారి కాదు. మీ మీద ఒక మాతృశక్తి కాపలాగా ఉంది. అది మీకు తెలియకుండానే మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ కాలంలో తల్లితో సంబంధాలు మెరుగుపడతాయి. పాత అపార్థాలు తొలగిపోతాయి. తల్లి మాటల్లో మీకు ఓదార్పు దొరుకుతుంది. ఆ ఓదార్పే మీకు శక్తిగా మారుతుంది. మీ తల్లి లేనివారు ఆమె ఆశీస్సులను అనుభవిస్తారు. ఆమె జ్ఞాపకాలు మీకు ధైర్యాన్ని ఇస్తాయి. మీరు చేసే మంచి పనులు ఆమె ఆశీస్సుల ఫలితం. జీవితంలో శాశ్వత మార్పు. వృషభ రాశి వారికి ఒక కొత్త అధ్యాయం. ఇంతకాలం వృషభ రాశి వారి జీవితం పోరాటమే, విశ్రాంతి లేకుండా సాగిన ప్రయాణం. ఇప్పుడు ఆ ప్రయాణం ఒక స్థిరమైన దశకు చేరుతుంది. మీరు ఇక ప్రతిరోజు బాధపడే వ్యక్తిగా ఉండరు. మీరు మీ జీవితాన్ని నియంత్రించే
స్థితికి వస్తారు. ఈ మార్పు బాహ్యంగా పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోపల మాత్రం మీరు పూర్తిగా మారిపోతారు. మీకు ఏది కావాలో ఏది వద్దో స్పష్టంగా తెలుస్తుంది. మీరు మీ విలువను అర్థం చేసుకుంటారు. మీరు ఇప్పుడు మీ జీవితాన్ని ఇతరుల కోసం కాదు, మీకోసం జీవించడం ప్రారంభిస్తారు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవమే మీకు శాంతినిస్తుంది. వృషభ రాశి వారికి ఇది ఒక కొత్త అధ్యాయం. గతం నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకునే సమయం. మీరు ఈ మార్గంలో నడిస్తే మీ జీవితం వెనక్కి తిరిగి చూడదు. వృషభ రాశి వారు, ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీకు ఆలోచన కలిగిస్తే అది యాదృచ్ఛికం కాదండి. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటన ఒక కారణంతోనే జరిగింది. మీరు పడిన ప్రతి బాధ, మీరు మౌనంగా భరించిన ప్రతి కన్నీరు, ఇవన్నీ ఇప్పుడు ఫలితంగా మారే దశకు వచ్చాయి. మీరు ఈ వీడియో చివరి వరకు వినగలిగారు అంటే మీరు బలమైన మనసున్న వ్యక్తి, మీరు దేవుణ్ణి నిజంగా నమ్మే వ్యక్తి. అందుకే ఈ సందేశం మీ వరకు చేరింది. ఇక నుంచి మీ జీవితం ముందులా ఉండదు. మీ ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు మారుతాయి, మీ దారిలోకి వచ్చే అవకాశాలు కూడా మారుతాయి. ఈ మార్పును నమ్మండి, సందేహపడకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.